హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళు ఐబ్రోస్ ఎలా చేయించుకోవాలి ఏంటి అని చెప్పాను కదా. ఈ వీడియోలో ఏంటంటే మన కళ్ళని బట్టి ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి అనేది చూడండి. మనకి కొంతమందికి పెద్ద ఐస్ ఉంటాయి, సో వాళ్ళు చాలా మంది ఏంటంటే లావుగా చేయించుకోవాలి అట్లా ఇట్లా అంటారు. కానీ ఎవరికైతే కళ్ళు పెద్దగా ఉంటాయో వాళ్ళు సాఫ్ట్ ఆర్చ్ అండ్ రౌండ్ షేప్కి వెళ్ళి సన్నగా, అంటే మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేపించుకుంటే వాళ్ళ కళ్ళు అనేవి కొంచెం చిన్నగా కనిపిస్తాయి, ఐబ్రోస్ మంచిగా కనిపిస్తాయి అనమాట. అదే కొంతమందికి కళ్ళు చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పి సన్నగా చేపించుకోకూడదు. కళ్ళు ఎవరికైతే చిన్నగా ఉంటాయో వాళ్ళు కొంచెం లావుగా ఒత్తుగా చేపించుకోవాలి. అప్పుడు వాళ్ళకి కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపిస్తాయి అనమాట చూసేటప్పుడు. కొంతమందికి కళ్ళు లోపలికి ఉంటాయి, అంటే గుంత కళ్ళు అంటారు కదా, అట్లాగా కళ్ళు లోపలికి ఉంటాయి. అలాంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కళ్ళు లోపలికి ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా కనిపించడం కోసం ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఎక్కువ స్పేస్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళకి హై ఆర్చ్ కానీ కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేటట్లుగా ఉంటే వాళ్ళకి కళ్ళు లోపలికి ఉన్నట్టు కనపడకుండా మంచిగా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఐబ్రోస్ కూడా వాళ్ళకి నీట్గా రెండు ఈక్వల్గా కనిపిస్తాయి అనమాట. సో మీ ఐస్ చూసుకొని దానికి ఏది సెట్ అవుతుందో అట్లా చేయించుకోండి, అప్పుడు మీ ఐబ్రోస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. థ్యాంక్ యూ.